విశ్లేషణ చూసే ముందు వాటి ప్రధాన వార్తల్ని చూద్దాం. ఎమర్జెన్సీ మైండ్ సెట్ ఇంకా పోలేదు. ఆ చీకటి రోజుల్లో దేశాన్నే జైలుగా మార్చారు అంటూ కాంగ్రెస్పై ప్రధాని మోదీ మండిపడ్డారు. 356 అధికరణను ఎడాపెడా ప్రయోగించారు, రాజ్యాంగాన్ని అణచివేశారు, స్వేచ్ఛ హరించారు. అలాంటి వారు రాజ్యాంగంపై ప్రేమ ప్రకటిస్తారా? కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ ధ్వజం. వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకే గతం తవ్వుతున్నారు అంటూ కాంగ్రెస్ రివర్స్ కౌంటర్ ఇస్తోంది. మాట్లాడేదానికి భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటారు, ఎప్పుడూ ఏకాభిప్రాయం తీసుకోలేదు అంటూ ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే కౌంటర్ ఇచ్చారు. అండ్ నిన్న ప్రధాని మోదీ వెంకయ్య ఇంటికి వెళ్ళారు. పలు అంశాలపై ఇద్దరు నేతల మధ్య చర్చలు జరిగాయి. దేశ ప్రగతిపై వెంకయ్య వివేకం భేష్ అంటూ ప్రధాని ప్రశంసించారు. ఇక నాడు ఎమర్జెన్సీ విధించి నేడు రాజ్యాంగంపై నాటకాల అంటూ కాంగ్రెస్పై ప్రధాని మోదీ ధ్వజమెత్తుతుంటే స్వీయ వైఫల్యాలు దాచుకునేందుకే ఎమర్జెన్సీపై మోదీ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటూ కాంగ్రెస్ మండిపడుతోంది. ఇక పాఠ్యాంశంగా ఎమర్జెన్సీ కాలం నిన్నటితో దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్ళు పూర్తయిన నేపథ్యంలో ఈ ఎమర్జెన్సీకి సంబంధించి ఇండియా కూటమి అలాగే ఎన్డీఏ కూటమి నాయకుల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో వెంకయ్య ఒక సూచన చేశారు, పాఠ్యాంశంగా ఎమర్జెన్సీని పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి. ఇక స్పీకర్ పదవికి పోటీ లోక్సభ చరిత్రలో 4వసారి ఇది. మొదటిసారి 1952, సెకండ్ టైం 1967, ఆ తర్వాత 1976. అంటే 48 ఏళ్ల క్రితం లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది. తర్వాత 48 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎన్నిక జరుగుతోంది. ఇండియా కూటమి కూడా అభ్యర్థిని రంగంలోకి దించింది. కేరళ ఎంపీ కె సురేష్ను ప్రతిపక్షం నింపింది. ఇవాళ 11 గంటలకు లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగబోతోంది. వాస్తవంగా ఈ స్పీకర్ ఎన్నికకు సంబంధించి అధికార ప్రతిపక్షాలు ఏకాభిప్రాయానికి వస్తూ ఉంటాయి. కానీ ఈసారి ఇండియా కూటమి మీరు లోక్సభ స్పీకర్ తీసుకుంటే డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షాలకి వదిలిపెట్టండి అంటూ డిమాండ్ పెట్టాయి. ఆ డిమాండ్కి ఎన్డీఏ నో చెప్పిన నేపథ్యంలో ఈ ఎన్నిక అనివార్యం కాబోతోంది. ఇక విపక్ష నేతగా రాహుల్, ప్రొటెం స్పీకర్కు సోనియా లేఖ ఆమోదం. 10 ఏళ్ల తర్వాత లోక్సభలో ప్రతిపక్ష నేత. 16 రోజుల యోచన తర్వాత రాహుల్ గాంధీ ఓకే చెప్పారు. మొదట్లో ప్రతిపక్ష నేతగా లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉండడానికి రాహుల్ నో చెప్పారు. ఆ తర్వాత సభ్యుల కాంగ్రెస్ నాయకుల సోనియా ఒత్తిడి మేరకు ఆయన ఓకే చెప్పిన పరిస్థితి. 10 ఏళ్ల తర్వాత లోక్సభలో ప్రతిపక్ష నేత హోదా వచ్చింది. ఈ 10 ఏళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఎవరు లేని పరిస్థితి. విపక్ష నేతకు కీలకమైన పార్లమెంటరీ అధికారాలు ఉంటాయి. ఎన్నికల కమిషనర్లు, సమాచార కమిషన్, అలాగే సిబిఐ, విజిలెన్స్ చీఫ్ నియామకాల్లో వీళ్ళ అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇక మోయలేనంత భారం ఉంది అంటూ ఉన్నారు, ఎంత కష్టమైనా భరిస్తామంటూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పరిస్థితులు ఆశాజనకంగా లేవు, ఖజానా ఖాళీ అయిపోయింది, కష్టాలు చూసి పారిపోయేదే లేదు, రాష్ట్ర ప్రజల భవిష్యత్ తిరగరాయబోతూ ఉన్నాను. అప్పులు అక్రమాలపై 7 శ్వేతపత్రాలు మరికొద్ది రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇచ్చిన హామీల మేరకు 5 సంతకాలు చేశారు. పాస్ పుస్తకాలపై ఇక జగన్ బొమ్మ ఉండదు, రాజముద్ర ఉంటుంది. మళ్లీ జన్మ ఉంటే కుప్పం ముద్దు బిడ్డగానే పుడత. సొంత నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటించారు. పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలవి. ఇక నెక్స్ట్, సభలో హుందాగా ప్రవర్తిద్దాము అంటూ జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. మన నడవడిక, చర్చలు మన్ననలు పొందాలి. అసెంబ్లీలో ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలింపచేద్దాం. పార్టీ శ్రేణుల్ని బలోపేతం చేసే బాధ్యత మీదే. జనసేన ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం పవన్ నిర్దేశం. నియోజకవర్గాల్లో జనవాణి చేపట్టాలని సూచన. సభా వ్యవహారాలపై వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా అధినేత పవన్ కళ్యాణ్ ఆ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఇక చాలా కీలకమైన వార్త, ప్రజల గొంతును గుర్తించండి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటూ
మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పీకర్ అయ్యన్నపాత్రుడికి ఒక లేఖ రాశారు. ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలి. చట్టబద్ధంగా గుర్తింపుతో హక్కులు తగినంత సమయము లభిస్తాయి. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా. చట్టంలో దీన్ని స్పష్టంగా నిర్వచించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు అంటూ నాడు ఉపేంద్ర అలాగే పీజీఆర్ విషయంలో ఇదే జరిగిందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించడం సాంప్రదాయాలకు విరుద్ధం, ఇది ఉద్దేశపూర్వకంగా అగౌరవపరచడమే. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వకూడదని ముందుగా నిర్ణయించుకున్నారా అంటూ క్వశ్చన్ చేశారు. శాసనసభలో మేము గొంతు విప్పే అవకాశం కనిపించడం లేదు, సో ప్రధాన ప్రతిపక్ష హోదా కేటాయించండి అంటూ స్పీకర్ అయ్యన్నకు జగన్ ఒక లెటర్ రాశారు. సో అండ్ ఇంకొకటి, శరణు ఢిల్లీ ఎండ కోసం జగన్ పాటలు పడుతూ ఉన్నారనే వార్తను ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తోంది. ఢిల్లీ ఎండ కోసం జగన్ పాటలు. కేంద్ర సర్కార్కు బయట నుంచి మద్దతు, లిఖితపూర్వకంగా బీజేపీకి సమాచారం, అంశాల వారీగా కాదు అన్నిటికీ జై. పాత కేసులకు తోడు కొత్త స్కాములు, 5 ఏళ్ల పాలనలో అడ్డగోలు నిర్ణయాలు, చంద్రబాబును అరెస్టు చేయించి ఆనందం, తనను అరెస్ట్ చేస్తారని జగన్మోహన్ రెడ్డి ఆందోళన చెందుతూ ఉన్నారు. సో బేషరతుగా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధమవుతూ ఉన్నారు అనేది ఈ వార్త సారాంశం. ఇక తెలంగాణ నుంచి మరిన్ని సీట్లు ఆశించామంటూ సోనియా గాంధీ రేవంత్తో మాట్లాడారనే వార్తను చూస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ వద్ద సోనియా వ్యాఖ్య, ఎంపీల ప్రమాణ స్వీకారం వేదికగా ప్రియాంక సోనియాతో రేవంత్ చర్చలు, ప్రమాణ స్వీకారానికి హాజరైన నేతలు. నేడు ఢిల్లీకి భట్టి, ఉత్తమ్ కుమార్ మంత్రివర్గ విస్తరణ, అలాగే ఈ చేరికలపై చర్చ జరగబోతోంది. అలాగే ఓవైసీ నోట జై పాలస్తీనా, ఎంపీగా ప్రమాణ స్వీకార వేళ గందరగోళం, ఆయన వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించారు. 15 మంది తెలంగాణ సభ్యుల ప్రమాణం. ఓవైసీ నినాదంపై భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. లోక్సభ రికార్డ్స్ నుంచి వాటిని తొలగించారు కూడా. ఇక తొందరపడద్దు అంటూ ఉన్నారు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. నా దగ్గర ప్లాన్ ఉంది, కొన్ని రోజుల్లో కీలక పరిణామాలు ఉంటాయి, నెల కూడా పట్టదు, ధైర్యంగా ఉండండి, ఏం ఇబ్బంది కలిగినా నేరుగా నా వద్దకు రండి, మీకు ఎటువంటి నష్టం జరగనివ్వను అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో అధినేత కేసీఆర్ మాట్లాడారు. వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు, వారికి భరోసా ఇచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు నేతలతో ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు. ఇక కాంగ్రెస్లో జీవన్ రెడ్డి తుఫాన్, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. మండలి చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో వాయిదా పడింది. ఆయనతో మాట్లాడాల్సిందిగా భట్టికి అధిష్టానం సూచన చేసింది. జీవన్ రెడ్డితో గంటకు పైగా భట్టి మంత్రాలు జరిపారు, అయినా కూడా అలక వీడలేదు జీవన్ రెడ్డి.